క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధులారా, ప్రభువైన యేసు నామములో మరి మీకు శుభములు తెలియజేస్తున్నాం. మరి రేపటి దినంన సిసి సంఘంలో జరుగుతున్న బీవైఎఫ్ మరియు సిసివైఎఫ్ అంటే మా పెద్దలు మాకంటే ముందు జనరేషన్స్ నుండి దాదాపు 60వ యువజన ఆదివార కార్యక్రమంలో దేవుడు అనేక తరాలను అనేక రకాలుగా దేవుడు వాడుతున్నాడు. అందులో నేను కూడా ఒక చిన్న పాత్రను అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇది ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనంలో అవకాశాలు తక్కువ, అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ను ఉపయోగించుకొని మరి నేను సిసిఎఫ్ ద్వారా పొందిన మేలులు, సిసిఎఫ్ ద్వారా పొందిన రక్షణ జీవితం నా సాక్ష్యంగా నేను షేర్ చేసుకుంటున్నాను. దాదాపు నా జీవితంలో మరి మొదటగా సండే స్కూల్ ఒక పునాది అయితే, మరి సండే స్కూల్ ద్వారా మరి సండే స్కూల్ దశ నుంచి యవన దశలో వచ్చినప్పుడు మరి సిసి సంఘంలో సిసివైఎఫ్ అనే కార్యక్రమాన్ని, మరి యవనస్తుల కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా సాయంకాలం 4 గంటల నుండి 6 వరకు దేవుని పాటలు, వాక్యము వినడానికి దేవుడు నాకు 93 నుండి అవకాశం ఇచ్చాడు. 1993వ సంవత్సరం, 91, 92 చిన్నగా సండే స్కూల్లో, అదేవిధంగా 93లో సిసివైఎఫ్లో రెగ్యులర్గా వచ్చేవాడిని. అదేవిధంగా సిసివైఎఫ్ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేసినాడు. అన్ని అద్భుతాలు చెప్పలేము. మరి మొదటగా దేవుడు చేసిన అద్భుతం ఏమంటే, సిసివైఎఫ్ ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఆ సిసివైఎఫ్ ద్వారా మరి దేవుడు చేసిన గొప్ప మేలు ఏమంటే, మారు మనస్సు, రక్షణ, పాప క్షమాపణ పొందగలిగాను నా వ్యక్తిగతంగా. ఎందుకంటే సిసివైఎఫ్ అంటే నాకు చాలా ఇష్టం. 93, 94 సంవత్సరంలో మరి ప్రభువును మన కీర్తిశేషులు రెవరెండ్ ఇజ్రాయల్ పాస్టర్ గారి ద్వారా బ్యాప్టిజం తీసుకొని నా ఆత్మీయ జీవితం సిసివైఎఫ్లో మొదటి దేవుడు నన్ను నా చిన్నతనం అంటే 19 సంవత్సరాల వయసులోనే దేవుడు 94లో ఒక మంచి పాట ద్వారా యేసు గొరియ పిల్లను అనే పాట ద్వారా దేవుడు నా సాక్ష్యాన్ని బలపరిచాడు. అదేవిధంగా 95లో ఫుల్ ఫిట్ మీద దేవుడు ప్రార్థించగలగడానికి అవకాశం ఇచ్చాడు. 96లో మళ్ళీ బైబిల్ పఠనం చదవడానికి, 97లో సాక్ష్యం చెప్పడానికి, 98లో మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడానికి, యూస్ సండే గురించి మాట్లాడుతున్నా. నన్ను దేవుడు ఎట్లా అంటే రెగ్యులర్గా సిసివైఎఫ్కి వచ్చేవాడిని. అంతకుముందు చాలామంది సీనియర్లు, వాళ్ళ పేర్లు మనం చెప్పలేం, మంచి ఆత్మీయులు వాళ్ళందరూ. అయితే సిసివైఎఫ్ ద్వారా నేనైతే నా జీవితంలో ఎంతగానో మారు మనసు పొందాను, రక్షణ పొందాను, ప్రభువును తెలుసుకున్నాను. పాటలు పాడే అవకాశం సిసివైఎఫ్ నాకు కలిగించింది. ప్రభువు నాకు వాక్యము ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా, దైవ సేవకుల ద్వారా మరి దేవుడు వాక్యాన్ని విని, ఆ టైంలోనే మన చర్చిలో ఒక ప్రార్థనా గది ఉంది. ఆ ప్రార్థనా గదిలో దాదాపు నాకున్న ఆ చిన్న
18, 19 అసలు ప్రతిరోజు కూడా ఆ మేడగది పైన నాకు తెలిసి నా సాక్ష్యం మాత్రమే 10-15 మంది దాదాపు ఆ ప్రార్థనలో ఆ పైన కూర్చొని 10 గంటల వరకు కిందికి దిగి వచ్చేవాడిని భక్తులతో విశ్వాసులతో మాకున్న సమస్యలు భయంకరమైనవి ఆ టైంలో. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ప్రభు నా హస్తాన్ని పట్టుకున్నాడు. ప్రభు నాకు రక్షణ, మారు మనస్సు, సిసి సంఘ సీసువేవ్ ద్వారా నేను బలపడి ఆ సంఘంలో దేవుడు చేసిన గొప్ప మేలు 97, అలాగే 98, 99లో ఫుల్ ఫిట్ మీద యూత్ సండేలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. పైన ఎంత ధన్యత. మరో అంతా 99లో సామెతల గ్రంథంలో నేను ఎంచుకున్న అంశం యవనస్తుల బలము వారికి అలంకారం. యవనస్తుల బలము వారికి అలంకారం. ఎంత గొప్ప దేవుడు అంటే, పొద్దున వాక్యం చెప్పాలి, పొద్దున వాక్యం చెప్పాల్సిన సమయంలో ఆదివారం రోజు వాక్యం చెప్పాలి మెయిన్ సర్వీస్లో. అంతకు ముందు రోజు మా మదర్కి బీపీ డౌన్ అయిపోయి ఆ రోజంతా నేను జనరల్ హాస్పిటల్ తిరుగుతున్నా. వాక్యం ప్రిపేర్ అయినాను. అందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. అందరూ నా కోసం అన్నీ మనం ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు. ఇది నా జీవిత సాక్ష్యం. ఎందుకంటే నాకు దేవుడు ఏం చేసినాడు సిసిఎఫ్ ద్వారా. ఆనాటి బీబీఎఫ్ మరి ఈనాటి సిసిఎఫ్లో నేను పొందిన మేలు నా జీవితంలో, నా వ్యక్తిగతంగా. పొద్దున వాక్యం చెప్పాలా. రాత్రి మా అమ్మకు బీపీ డౌన్ అయ్యి జనరల్ హాస్పిటల్లో రాత్రి 12 గంటల వరకు ఉన్నాను. నేను మా బంధువులని, మా స్నేహితులని అడిగి, ఎవరైనా మీరు ఉండండి, ఇదొక్క రాత్రి నేను పొద్దున వాక్యం చెప్పాలి, యువజన ఆదివార కార్యక్రమం అని దేవుణ్ణి మంచి ప్రేయర్ఫుల్ జీవితం. గంటలు సిసి సంఘంలో టైం వేస్ట్ చేయకుండా ప్రార్థన, స్తుతి ఆరాధన, ప్రార్థన. దేవుడు పట్టుకున్నాడు. 99లో పొద్దున వాక్యం చెప్పాలా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. సరే ప్రభువా, ఈ రాత్రంతా నువ్వే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అన్నప్పుడు ఆ డాక్టర్లు రాత్రంతా మా మదర్కు వైద్యం చేశారు. నేను ఇంకా సిసి సంఘానికి 10 గంటలకు 9:30కు రెడీ వస్తున్నా. మా నాన్న వెళ్ళి మా అమ్మని ఇంటికి తీసుకొచ్చి వచ్చాడు. హల్లెలూయా. ఇది నా సజీవ సాక్ష్యం. నా తల్లి సంఘంలో సిసివేవ్ ద్వారా దేవుడు నన్ను వాడుకున్న ఒక రోజు ముందు ఈ భయంకరమైన రాత్రంతా నేను మా అమ్మ కోసమే తిరిగాను. కానీ అంతకుముందు ప్రిపేర్ అయిన వాక్యం. కానీ ప్రభువా, జ్ఞానుల మధ్య, పండితుల మధ్య తల్లి సంఘంలో వాక్యం చెప్పాలంటే పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడండి నాయనా, మీ అద్భుతాలు జరిగించండి అన్నప్పుడు దేవుడు అద్భుతమైన వాక్యాన్ని హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఎక్కడ ఏ రెఫరెన్స్ రాసుకోలేదు. దేవుడు ఏం చెప్పమన్నాడు ఆ వాక్యాన్ని దాదాపు 45 నిమిషాలు, 45 నుండి 50 అంటే దాదాపు గంట సేపు పరిశుద్ధాత్మదేవుడు సిసి సంఘంలో యువజన ఆదివార కార్యక్రమంలో దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఆ వాక్యం చెప్పి కిందికి దిగొస్తుంటే కీర్తిశేషులు కమలరాణి విక్టర్ మోజసాంటి గారు వచ్చి, నాయనా అక్కడ ఉన్న వాళ్ళంతా పలకరిస్తున్నారు, చక్కటి వాక్యము, చక్కటి వాక్శక్తితో నీ వాక్యంను బోధించావని. అంతకుముందే 95, 96లో ప్రార్థన సాహసంలో చిన్నగా స్తుతి స్టార్ట్ చేశాను, ప్రైజ్ అండ్ వర్షిప్. CCYFలో అనర్హుడను, అయోగ్యుడను,
ఏ అర్హత లేని నన్ను తీసుకొచ్చి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క రకంగా దేవుడు నన్ను వాడుకున్నాడు సీసీ వైఫ్ ద్వారా. అంటే సీసీ వైఫ్లో నేను నేర్చుకుంది ఏమంటే, ఆశ కలిగి రక్షణ పొంది ప్రభువు పాదాలు ప్రార్థనాపూర్వకంగా పట్టుకుంటే ప్రభువు ఎవరినైనా తన చిత్తానుసారంగా తన మహిమ కొరకు మాత్రమే వాడుకుంటాడు అనేది నేను బాగా తెలుసుకున్నాను. మీరు ఆలోచించండి, రాత్రి మా అమ్మ హాస్పిటల్లో ఉంది, పొద్దున వాక్యం చెప్పాలా, ఇట్లాంటి స్థితి. నేను అడిగిన, ఎందుకు ప్రభువా, రాక తల్లి సంఘంలో నాకు ఈ అవకాశం వచ్చింది, మరి వాక్యం రాత్రంతా చదివితేనే కదా ప్రభువా పొద్దున నేను చెప్పగలంటే, నా కుమారుడా నేను నిన్ను వాడుకుంటా అని. యవనస్తుల బలము వారికి అలంకారం. అంత చిన్న వయసులోనే దేవుడు నాకు నా తల్లి సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఆత్మీయ సమ్మేళనంలో మనకు అవకాశాలు దొరకవు, ఇలాంటి సాక్ష్యాలు మనం చెప్పలేం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకుంటున్నాను. నా సాక్ష్యం మాత్రమే, నా వ్యక్తిగత జీవితం. సీసీ వైఫ్ ద్వారానే, తల్లి సంఘంలో ఉన్న సండే స్కూల్ సీసీ వైఫ్ ద్వారానే నేను మారుమనసు పొందా, నా కుటుంబాన్ని దీవించాడు. ఈ సీసీ వైపుకి వచ్చి ఎన్ని నేర్చుకున్నానంటే, అడుగడుగున దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ఒక పక్క మా రెండో సిస్టర్ అనారోగ్యం, పేదరికం, అవమానం, నిందలు, అపనిందలు ఉన్నప్పటికీ కూడా జీవం గల దేవుడు ఒక పేద కుటుంబంలో నుండి నన్ను ఎన్నుకున్నాడు. నా తల్లి సంఘంలో వెనుకడుగు ఎప్పుడైనా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు తన సేవలోనే స్తుతి ఆరాధన అనే గొప్ప కృప నాకు ఇచ్చి అనేక చోట్ల ఈ ప్రాంతాలలో ఎన్ని రకాలుగా సీసీ వైఫ్ ద్వారా దేవుడిని ఘనపరిచాను. వీధి మీటింగ్లు, వీధి ప్రసంగాలు, ప్రార్థనలు, ఇంటికే వెళ్ళేదిలే, సీసీ వైఫ్, సీసీ చర్చ్లోనే దాదాపు 10-15 సంవత్సరాలు సంఘంనే అంట పెట్టుకొని ప్రభువుని సీసీ వైఫ్ ద్వారా ఘనపరిచింది. ఈ గొప్ప సాక్ష్యం నా జీవితంలో. సీసీ వైఫ్ ద్వారా నా కుటుంబంలో అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి, ఆశీర్వదించాడు. అక్కడ చేసిన, తల్లి సంఘంలో చేసిన ఏ సేవ కూడా వ్యర్థం కాలేదు. సీసీ వైఫ్ ద్వారా ఎన్నో బయట కన్వెన్షన్లకు, ఒకసారి ఇజ్రాయల్ సార్ అంట నెల్లూరుకి మన సీసీ వైఫ్ తరపునే, సీసీ సంఘం తరపున ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ నెల్లూరులో కన్వెన్షన్కి వెళ్ళాను. అక్కడ దేవుడు ఎంతో గొప్పవాడంటే నా జీవితంలో, ఆ నెల్లూరు ప్రాంతంలో ఒకరోజు ఇజ్రాయల్ పాస్టర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ పెద్ద కన్వెన్షన్లో నైట్ మన సంఘ బ్రదర్ అంతకుముందు అదే రోజు స్టార్టింగ్ ఆయన బ్రదర్ వినయ్ గారు, వినయ్ గారు చిరుగాలి ఇచ్చిన పాట పాడి బయటకు వచ్చాడు. అయితే ఒక మూలను కూర్చొని దేవుని అడిగిన, దేవా ఈ కన్వెన్షన్లో నాకు పాడాలన్నది ప్రభా, నీ చిత్తమైతే అవకాశమైన మన ఇజ్రాయల్ పాస్టర్ గారికి ఒక చిన్న అడిగితే సార్ ఏం చేసినాడంటే, అక్కడ భయంకరంగా అంటే మన ప్రార్థనా సహవాసం గురించి, నా గురించి చెప్తూ ఇప్పుడు మన మధ్యలో సహోదరుడు ప్రసాద్ ఒక పాట పాడుతుంటే, నిజంగా అండి నా తల్లి సంఘంలో 95, 96లో ఏ విధంగా యేసు గొర్రె పిల్లని ఉపవాసం ఉండి 10 రోజులు ఉపవాసం ఉండి తల్లి సంఘంలో పాడిన అదే టెంపోతో నెల్లూరులో మరి మన డైరెక్టర్ సుధీర్ కుమార్ గారు ఫ్లూట్ ద్వారా, అక్కడ ఉన్న సంగీతం ద్వారా ఆ పాట పాడి దిగి వస్తుంటే ఎంత గొప్ప దేవుడు అండి. అసలు మరవలేని దినం నాకు ఆ రోజు. అక్కడ కింద దిగి ప్రజలు వస్తుంటే ఒక పక్క ఫొటోస్ కొడుతున్నారు, ఒక పక్క చప్పట్లు కొడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం సీసీ వైఫ్ ద్వారానే, లేకపోతే మాకు గుర్తింపు ఎక్కడిది? సీసీ చర్చ్, సీసీ ఎక్కడికి పోయినా. ఇప్పుడు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఏముండొచ్చు, వ్యక్తిగతంగా నేను ఏమైనా చేయొచ్చు, కానీ
మనం నేను అంటే నేను ఎక్కడికి వెళ్ళినా CCYF CC సంఘం అని అంటారు, కానీ ఆర్గనైజేషన్ తర్వాత వస్తుంది. కాబట్టి చాలా ఉంది సాక్ష్యం, కానీ నాకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోలేను. నేను ఎందుకు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని CCYF యవనస్తులు చెబుతున్నాను. వ్యక్తిగత ప్రార్థన నేర్చుకున్నా. CCYFలో యాక్చువల్గా ప్రార్థనా సాహసంలో మాత్రమే స్తుతి ఆరాధన ఉంటే ఆ రోజుల్లో సంపత్ కుమార్ గారు, నేను, సుధీర్ అన్న. సంపతన్న చాలా మా ఇద్దరిని తీసుకుపోయి గంటలు ప్రార్థన గదిలో ప్రార్థించేవాళ్ళం. ప్రార్థన. అప్పుడు అన్న ఒక మంచి మాట అప్పుడు చెప్పినాడు, CCYFలో కూడా నువ్వు స్తుతి ఆరాధన స్టార్ట్ చేశాను. ప్రైజ్ అండ్ వర్షిప్, హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు నా బ్యాక్గ్రౌండ్ చూడలే, దేవుడు నేను ధనవంతున్నా పేదోన్నా, దేవుడు ఏం చూసినాడంటే దేవుని పట్ల నాకున్న ఆశ చూశాడు, దేవుని పట్ల నాకున్న ఆసక్తి చూశాడు. CCYFలో కొన్నిసార్లు 3:30కే వచ్చి కూర్చుంటుండే. అప్పట్లో కొద్దిగా మైకులు దొరకాలన్నా పాడాలన్నా చాలా కష్టం ఉండేది. ఏ పని కూడా నా చేతనైన పని అప్పుడు మన రమేష్ పాయన్న గారు ఉండేవాళ్ళు. అన్న నేను కొత్తగా సాక్ష్యం చెప్పినప్పుడు అన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, తమ్ముడు ఆడ టీ పోస్తుంటారు, ఆ టీ కప్పులు కడుగు తమ్ముడు అన్నాడు. 95లో 94లో నాకు బాగా అనుభవం. సరే ప్రభా, ఇది మన ఇంట్లో అయితే చేసుకోమా, ఎందుకో అన్నాళ్ళే అన్న అని నేను పోయి అంత నీట్గా షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని కూడా నీట్గా కూడా ఆ బకెట్లో ఉన్న టీ కప్పులన్నీ కడిగి ఆడబెట్టేసినాను. అవతల ఎవరు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా నేను సిగ్గుపడలే. ఇది చర్చి, దేవుని మందిరం, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఒక బ్రదర్ చెప్పాడు, ఆ పని మనం చేయాలా అని చేశాను. అట్లాంటి అనుభవాలు నేను పొందా CCYFలో. ఇంకా ఏమి ఇల్లు లేదు, CCZ, CCYF, కొయరు, గానసుధ ఇవే. అట్లా దేవుడు అద్భుత రీతిలో అక్కడ చేసిన పరిచర్య ద్వారా ఎక్కడెక్కడో ఇప్పుడు ఏమేమో ఎన్నో రకాలుగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్, ఏ జనరేషన్ అయినా, ఇంకా ఎన్ని తరాలు వచ్చినా, మొదట మనం ప్రభువు దగ్గర మోకాళ్ళ మీద ఉండి మన యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని సాక్షి జీవితం జీవించినప్పుడే ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఇహలోక బంధాలు విడిచి నేను నిజంగా సిగ్గుపడేవాడిని. దేవా, ఈ CC సంఘంలో నేను చాలా ప్రార్థించేవాడిని. అందరికీ మంచి మంచి బట్టలు ఉంటాయి ప్రభా, మాకేమో ఇట్లా ఉంది, ఎవరు ఆదరిస్తారు ప్రభు అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, గంటలు ప్రార్థిస్తే, నా కుమారుడా నేను నిన్ను వాడుకుంటా, నా కుమారుడా నేను నిన్ను బలపరుస్తా, నీ కుటుంబం పేదరికమైన, నీ కుటుంబంలో ఏమున్నా లేకున్నా నేను నిన్ను వాడుకుంటా అన్నాడు. ఇప్పటికీ నా జీవితం 48 సంవత్సరాలు అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు నేను CCYFలో ఏం నేర్చుకున్నానో, ఏ ప్రార్థన, ఏ స్తుతి ఆరాధనను గట్టిగా పట్టుకున్నాను, అనేకులు ఎదుట దేవుడు ఇప్పుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆర్గనైజేషన్ ముఖ్యం కాదు, కానీ ప్రభు మందిరం ముఖ్యం, మందిరంలో దేవుడు ముఖ్యం. అవమానాలు, నిందలు ఎక్కడైనా ఉంటాయి, డిస్కరేజ్ ఉంటాయి. కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది చేస్తారు. అయితే నేను ఇప్పుడున్న తరానికి కానీ నెక్స్ట్ తరానికి కానీ మోకాళ్ళ అనుభవంలోకి వెళ్ళి మనం ఆ తల్లి సంఘంలో CCYFలో సేవ చేయాలని, ఎవరైనా కానీ, ఏ జనరేషన్ అయినా కానీ ప్రభువు నిన్ను పట్టుకోవాలని ఆశపడు, కానీ మనుషులు మనల్ని పట్టుకుంటే ఓడిపోతాం. కాబట్టి నాకు బల ఇష్టం యూత్ సండేలో పాట పాడడం, యూత్ సండేలో వాక్యం చెప్పడం, యూత్ సండేలో ప్రార్థన చేయడం, యూత్ సండేలో సాక్ష్యం చెప్పడం. యూత్ సండే ఎన్ని రకాలుగా దేవుడు వాడుకున్నాడంటే అన్ని రకాలు.
అద్భుతమైన సాక్ష్యం. సీసీ వైపుకి వస్తుంటే ఎన్నోసార్లు మా రెండో అక్క సుజాత అక్క సండే స్కూల్ టీచర్, ఆమె పాస్ట్ ట్రైనింగ్ కూడా చేసి మరి ఈ లోకంలో చనిపోయింది ఆమె. కానీ ఆమె కలిగిన కష్టాల ద్వారా దేవుడు నన్ను బలపరిచినాడు, నన్ను లేపినాడు, తన కృపలో వాడుకున్నాడు. కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనంలో కొరకు ప్రార్థన చేస్తాం. అక్కడ ఇంత వాక్యాన్ని మనం ఇంత సాక్ష్యాన్ని షేర్ చేసుకోలేం. కాబట్టి నా జీవితంలో CCYF ఒక గొప్ప వరం నాకైతే. ఆ CCYF రావడానికి కారణం కూడా మా సుధీర్ అన్న, మా ఆత్మీయ డైరెక్టర్ సుధీర్ అన్ననే. ఎందుకంటే ఒడ్డేగర్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే అట్లా వాళ్ళ ఇంటి ముందు పోతే ఒక చిన్న విత్తనాన్ని వేశాడు ఆయన. ఇది సజీవ సాక్ష్యమే. బ్రదర్ అన్నకు ఒక మంచి అలవాటు, ఆత్మీయ విత్తనాలు చల్లుతూ ఉంటాడు. ఆ విత్తనం నా మీద కూడా వేసినాడు. ఎందుకు బ్రదరు 93, 92లో CCYFకి రండి, CCYFకి రా బ్రదర్, తర్వాత ప్రార్థనా సహవాసంకి రా, ఉపవాస ప్రార్థనకు రా, హైలైట్కి రా అని ఆశ. ఆయన ఆ రోజు ఏం చెప్పినాడేమో కానీ ఆయన చెప్పిన దానికి ప్రభు పేరట అక్కడికి వచ్చా బలపడ్డా. ఇజ్రాయల్ పాస్టర్ గారి ద్వారా, పాస్కల్ సార్ గారి ద్వారా, బోధకుల, మా సంఘ కాపర్ల బోధకుల ద్వారా వాక్యం విని బలపరిచి ఎన్నో ఒంగోలు పట్టణము, బేస్తరావుపేట, ఎన్ని రకాలుగా దేవుడు వెళ్ళానంటే నా చిన్నతనంలో. అక్కడ CCYFలో నేర్చుకున్నదంతా ప్రభు మహిమ కొరకు దేవుడు వాడుకున్నాడు బయట. కాబట్టి ప్రియమైన యవనస్తులారా, యవనస్తుల బలం వారికి అలంకారం. ఆ బలము దేవునిదై ఉండాలి, ఆ బలమే దేవుడై ఉండాలి, ఆ బలమే దేవుని కృప అయి ఉండాలి. ఇప్పుడు కూడా చాలామంది మంచి మంచి కన్వెన్షన్స్, రిట్రీట్స్ అన్నీ దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. అయితే ఆ మేడగది అనుభవం CC సంఘంలో చాలా గొప్పది. ఇక్కడ బలపడే మేము వెళ్ళి జీసస్ సోల్జర్స్ కానీ, జీసస్ హోలీ ఫైర్ కానీ, ఏదైనా కానీ తల్లి సంఘంలో నేర్చుకున్న పాఠాలే బయట మాకు ఒక పెద్ద వరాలు అయిపోయినాయి. ఇక్కడ మేము పాఠాలు నేర్చుకునే ప్రభువుని బయట కనిపిస్తున్నాం. ఇక్కడ ప్రభువుని గురించిన సాక్ష్యాన్ని పొందే ప్రభు కోసం బయటికి వెళ్ళాం. ప్రార్థనా సహవాసంలో 33 సంవత్సరాలు ఎప్పుడు ఏదో ఒకరోజు మిస్ అయింటా, కానీ ఎప్పుడు మిస్ కాలే స్తుతి ఆరాధన. అందరూ అంటారు ఏమొస్తుంది ఇక్కడ అంటే, దేవుడు నాకు చక్కటి భార్యను, కుమారుణ్ణి, కూతుర్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనము సేవ చేసి మర్చిపోతామేమో, దేవుడు మర్చిపోయే దేవుడు. అందుకే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు 60 సంవత్సరాలు CCYF, 60వ యువజన 60 సంవత్సరాలు. మరి దేవుడు అద్భుతకరుడు. దాంట్లో నేను ఒక చిన్న వాడిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కానీ నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు సంఘంలో కూడా. నా తల్లి సంఘ రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చలేను. అందుకే నేను ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా CC సంఘంలో లెంటి డేస్ కానీ, ఉపవాస ప్రార్థన కానీ విడిచిపెట్టాను. అనేక ప్రాంతాల్లో ప్రభు వాడుకుంటున్నారు. ఇదే నా CCYFలో నేను నేర్చుకున్న గొప్ప సాక్ష్యం ఏమంటే, ఆయన పాదాలు పట్టుకున్న ఆయన నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు, శోధనలు, బాధలు వచ్చింది, విడిపించే దేవుడు. ఈరోజు అనేక రకాలుగా నా కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రభు పట్టుకున్నాడు. 2002లో P. విజయ్ కుమార్ అన్న డైరెక్టర్, సతీష్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, నేను సెక్రటరీగా, CCYFలో ఎన్నో పదవులు, జాయింట్ సెక్రటరీగా, అడ్వైజర్గా, ప్రేయర్ కమిటీగా, అన్ని రకాల ఎన్ని పదవులు దేవుడు నాతో చేయించాడు. దేవునికి స్తోత్రం.
భయం. ప్రభు మందిరంలో పని చేస్తే, పని అంటే పాటలు పాడడమే కాదు, కానీ కింద చేపలేయాలన్నా, కింద ఏదేయాలన్నా కూడా. కాబట్టి సీసీ వైఫ్ నెక్స్ట్ తరానికి ప్రార్థన, వాక్యము, దేవుడు మనల్ని పట్టుకోవాలని మనం ఆశ కలిగి ప్రార్థన చేస్తే, దేవుడు మారు మనస్సు, కృప, సన్నిధి నాకు ఇచ్చాడు. ఈ సాక్ష్యం ద్వారా ఆయన నామానికి మహిమపరచబడం గాక. కొన్ని సంవత్సరాల క్రితం చూస్తున్న దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు. కాపాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తరాలన్నిటిని దేవుడు దీవించును గాక. అనేక మంది యవన బిడ్డలు ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదురుగాక. అనేకులను దేవుడు సీసీవేవ్ ద్వారా బలపరిచి దీవించాలని నా ప్రార్థన, నా ఆశ. నన్ను ఏ రీతిగా వాడుకున్నాడు, నెక్స్ట్ తరాలను కూడా ప్రభు అలా దీవించాలని, అలా ప్రభు దగ్గర మనం తగ్గించుకుంటే, మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచు వాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు అయ్యా, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు, తలంపులు తపనలు అన్నీ అయ్యా నీ వెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు స్వామి, ధన్యవాదం యేసు స్వామి, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, ధన్యవాదం యేసు స్వామి, ధన్యవాదం యేసు స్వామి, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు అయ్యా, చుట్టూ నన్ను ఆవరించావు, వెనకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావే, నీ చేతులతో అనుదినము పట్టి నీవే నడిపించావు, ధన్యవాదం యేసు స్వామి, ధన్యవాదం యేసు స్వామి. ప్రేమగల తండ్రి, కనికరంగల ప్రభువా, సీసీ వైఫ్ల ద్వారా నాకు ఇచ్చిన రక్షణను బట్టి, సీసీ వైఫ్ ద్వారా నాకు ఇచ్చిన కృపను బట్టి, సీసీ వైఫ్ ద్వారా నేను పొందిన ప్రతి ఆత్మీయ అభిషేకంను బట్టి, సీసీ వైఫ్లో ప్రార్థన, స్తుతి, ఆరాధన, తండ్రి వాక్యము ద్వారా హెచ్చరింపబడి బోధకుల మాట విని మంచి మార్గంలో నడవడానికి నాయన గత 10 సంవత్సరాల క్రితం 94 నుండి 94 నుండి సీసీ వైఫ్ ద్వారా ఆ కార్యక్రమానికి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకొని
ప్రభా, ఇంతవరకు మమ్మల్ని మీరు కాచి అనేక రకాలుగా మీ మహిమ కొరకు వాడుకుంటున్నారు తండ్రి. అక్కడ పొందిన సాక్ష్యాన్ని తల్లి సంఘంలో మీరు మమ్మల్ని వాడుకున్న CCF ద్వారా నువ్వు అనేక రకాలుగా ప్రభా, మీరు ఇచ్చిన ప్రతి కృప కొరకై, మీరు చేసిన మేలు కొరకై, ఆ రోజు CCFలో నేను రక్షించబడకపోతే, మీ వాక్యాన్ని వినకపోతే ఈరోజు నా స్థితి వేరుగా ఉండేది నాయన. పాపంలో నుండి బయటికి తీసుకొచ్చావు, అంధకారంలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చావు, చీకటిలో నుండి మరణంలో ఉండి కొట్టుకొని పోతున్న నన్ను ఆ యొక్క CCYF తల్లి సంఘం ద్వారా రక్షించి విమోచించి పాపక్షమాపణ ఇచ్చి అనేక రకాలుగా మీరు అద్భుతాలు జరిగించి ఒక మంచి కృపతో నన్ను భద్రపరిచి అనేక రకాలుగా మీరు మీ పరిచర్యలో వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, నెక్స్ట్ రాబోయే తరాలను దీవించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు. పై పెదవులతో కాకుండా రక్షణ మారుమనస్సు పొంది ప్రభువును స్తుతించే బిడ్డలుగా, ప్రభువును ఆరాధించే బిడ్డలుగా, అనేకులను మందిరానికి CCYFకు నడిపించే కృపను యవన బిడ్డలకు దయచేయమని ప్రభు. ఈరోజు జరిగిన రీట్రీట్ను దీవించారు, నీ దాసుని ద్వారా వాక్యము ద్వారా మాట్లాడారు, మీకు స్తోత్రం. అనేక మంది యవనస్తులు రక్షింపబడి మీ పరిచర్య చేయడం కృప చూపించండి. రేపు జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ సంఘ కాపలను సంఘ పెద్దలను దీవించండి. CCYF ఎంతో ఒక వరం నాయన. అలాంటి వరాన్ని యవనస్తులు చక్కగా ప్రార్థనలో వాక్యంలో ఉపయోగించుకొని ఆ వాక్యంలో బలమును పొంది ప్రభువు కోసం నిలబడే బిడ్డలుగా మీరు తయారు చేయమని, నాకు నేను ఇచ్చిన ఈ సాక్ష్యంను బట్టి మీరే మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి. CCYF ద్వారా నేను పొందిన మేలులు చెప్పాను, నా సాక్ష్యాన్ని చెప్పాను. నా ద్వారా అనేకులు ఈ సాక్ష్యమిని అనేకులు బలపడి వాళ్ళు కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు మందిలో ప్రార్థించాలని నా ఆశ. దేవుడు మా కుటుంబం కోసం ప్రార్థించండి. దేవుడు రేపు జరిగే CCYF ఆత్మీయ సమ్మేళనాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.